హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనము స్కెల్టల్ సిస్టమ్ గురించి చూసాము. సో డిఫరెంట్ స్కెల్టల్ సిస్టమ్స్ ఆర్ ప్రెజెంట్, అపెండిక్యులర్ స్కెల్టల్ అండ్ ఎక్సెల్ స్కెల్టన్ గురించి చూసాం, రైట్? సో నౌ విల్ స్టార్ట్ విత్ ద న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. న్యూరల్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్. ఓకే, సో నర్వస్ సిస్టమ్, సో జనరల్గా సిస్టమ్స్ అన్నీ కోఆర్డినేటెడ్గా ఉంటాయి, ఒకదానికొకటి ఏమంటారు, ఇంటర్లింక్డ్ అయి ఉంటాయి అన్నమాట. డైజెస్ట్ సిస్టమ్ కానీ, మస్కులర్ సిస్టమ్, ఆల్ ద సిస్టమ్స్ ఇన్ ద బాడీ, ఎక్స్క్రీటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఇవన్నీ కూడా సిగ్నల్స్ వెళ్ళినా కొద్దీ ఒక్కొక్క సిస్టమ్ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, జనరల్గా మనం ఫుడ్ తీసుకున్నాం, ఆ ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది, డైజెస్ట్ అయింది బ్లడ్లోకి వెళ్తుంది, బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత సర్క్యులేషన్ జరగాలి, సర్క్యులేటరీ సిస్టంలోకి ఎంటర్ అవుతుంది. ఆ సర్క్యులేషన్ అయిన తర్వాత వేస్ట్ మెటీరియల్స్ అన్ని బయటికి వెళ్ళాలి, ఎక్స్క్రిషన్ జరుగుతుంది. సో ఎక్స్క్రీటరీ సిస్టంలోకి ఎంటర్ అవుతుంది, ఎక్స్క్రిషన్ జరిగిన తర్వాత ఫైనల్ మళ్ళీ సేమ్. సో ఇదంతా కోఆర్డినేట్ చేయడానికి ఎవరు ఉండాలి? న్యూరల్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్. ఓకే, ఈ సిగ్నల్స్ అన్నీ పాస్ అవ్వాలి. ఫుడ్ డైజెషన్ కంప్లీట్ అయింది, అబ్జార్ప్షన్ జరగాలి అంటే సిగ్నల్స్ రావాలి. ఆ సిగ్నల్స్ రాగానే ఫుడ్ డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ అబ్జార్బ్ అవుతుంది, అబ్జార్బ్ అయిన తర్వాత మళ్ళీ బ్లడ్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో వేస్ట్ మెటీరియల్ అంతా ఒక దగ్గర కలెక్ట్ అయిపోయి బయటికి డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. సో సిగ్నల్స్ అన్ని కూడా కోఆర్డినేట్ చేస్తుంది నర్వస్ సిస్టమ్. ఓకే, సో ఇట్ విల్ మెయింటైన్ ద హోమియోస్టాసిస్, ఈక్విలిబ్రియం ఇన్ ద బాడీ. Okay, so not only this, along with all the systems, neural system will also act like a equilibrium. It will helps in equilibrium, maintaining the equilibrium అనేది మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకే, సో జనరల్గా న్యూరో ఎండోక్రైన్ సిస్టమ్ ఉంది మన బాడీలో. న్యూరల్ సిస్టమ్ ఈజ్ అ నెట్వర్క్ ఆఫ్ పాయింట్ టు పాయింట్ కనెక్షన్స్ మేడ్ ఆఫ్ న్యూరాన్స్తో ఫామ్ అయినటువంటి పాయింట్ టు పాయింట్ కనెక్షన్. ప్రతి ఒక్క పార్ట్కి మన బాడీలో ఈ న్యూరాన్స్ అనేవి స్ప్రెడ్ అవుతాయి అనమాట. ఆల్ ఓవర్ ద బాడీ న్యూరాన్స్ ఆర్ ద బేసిక్ యూనిట్ ఫర్ న్యూరల్ సిస్టమ్. ఓకే, నర్వస్ సిస్టమ్కి బేసిక్ యూనిట్ ఏంటి? న్యూరాన్స్. ఈ న్యూరాన్స్ ద్వారానే మనకి ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పాస్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో జనరల్గా ఈ న్యూరాన్స్ అలాంగ్ విత్ ద ఎండోక్రైన్ సిస్టమ్. ఎండోక్రైన్ సిస్టంలో మనకి ఏం ప్రొడ్యూస్ అవుతాయి? కెమికల్స్ లైక్ హార్మోన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. హార్మోన్స్ అన్నీ ప్రొడ్యూస్ అయ్యాయి. ఆ హార్మోనల్ లెవెల్స్ అండ్ న్యూరాన్స్ సిగ్నల్స్ వల్లనే మనకి ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పాస్ అవ్వడం జరుగుతుంది అనమాట. జనరల్గా కోఆర్డినేషన్ ఇస్ నథింగ్ బట్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఆర్గాన్స్, లైక్ కాంప్లిమెంటేషన్ అనమాట, ఒకదానికి రిలేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనుకోండి, ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏ మజిల్స్, ఏ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి? ఎక్సర్సైజ్ చేయాలి, పర్ఫెక్ట్గా మనం ఎక్సర్సైజ్ చేయాలి అంటే మస్కులర్ సిస్టమ్ ఇన్వాల్వ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇన్వాల్వ్ అవుతుంది. మజిల్స్ కంటిన్యూస్గా వర్క్ అవ్వాలంటే బ్లడ్ సప్లై ఉండాలి, అంటే బ్లడ్ సర్క్యులర్ సిస్టమ్ ఉండాలి. బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ బ్లడ్ సప్లై చేస్తే మజిల్స్ కంటిన్యూస్గా పనిచేస్తాయి. ఇవి కంటిన్యూస్గా పనిచేయాలంటే న్యూరల్ సిస్టమ్ సిగ్నల్స్ పంపిస్తూ ఉండాలి మూమెంట్స్ కోసం. మనం ఈ మూమెంట్స్ చేస్తాం, చేతులు కదిలించడం కానీ, కాళ్ళు కదిలించడం కానీ, పొట్ట కదిలించడం కానీ. సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ, వాట్ ఎవర్ వీఆర్ మూవింగ్, just because of the signal sent by the neural system or nervous system. Okay, so ila interaction, this coordination is done by the neural system or nervous system. Okay, so neural system lo manaki neurotransmitters anevi neurons lo produce avutayi, ante tip of the neuron, ante like at the end of the neuron we will have a synaptic knobs. In that synaptic knobs we will have neurotransmitters. These neurotransmitters will play important role for కోఆర్డినేటింగ్ అండ్ సెండింగ్ ద సిగ్నల్స్. ఓకే, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది? న్యూరో ట్రాన్స్మిటర్స్ ద్వారా. ఓకే, నౌ విల్ సీ నర్వస్ సిస్టమ్, హౌ ఇట్ ఈస్ ఫంక్షనింగ్ అండ్ హౌ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్, వాట్ ఈస్ దిస్ మేడప్ ఆఫ్. సో నర్వస్ సిస్టంలో ఏంటి బేసిక్ యూనిట్? న్యూరాన్స్ అనేవి ఇలా ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్లో మీరు ఆల్రెడీ చదివారు న్యూరాన్స్ గురించి, అవునా? మల్టీపోలార్ న్యూరాన్స్ ఉంటాయి మన బాడీలో, ఎక్కువ శాతం మనకి మల్టీపోలార్ న్యూరాన్స్ ఉంటాయి. ఓకే, ఈవెన్ బైపోలార్, యూనిపోలార్ న్యూరాన్స్ ఆర్ ఆల్సో present. Okay, so now we'll see these neurons will detect the signal, receive the signal and transmit the signals. Okay, ఒక సిగ్నల్ వచ్చింది, నేను మిమ్మల్ని జనరల్గా చెప్తున్నాను, నేను చెప్పేది మీరు వింటున్నారు. ఎలా వింటున్నారు? ఈ సిగ్నల్ అనేది మీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వరకు, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి? బ్రెయిన్, స్పైనల్ కార్డ్ వరకు కూడా ఇన్ఫర్మేషన్ మీ ఐస్, ఇయర్స్ తీసుకెళ్తున్నాయి. నేను ఒకటి చూపిస్తున్నాను మీకు, ఇది చూడండి అని, ఇది న్యూరాన్ అని చూపిస్తున్నా. ఇది న్యూరాన్ అని చెప్పడం నేను చెప్తున్నాను, చెప్పినప్పుడు మీ ఐస్ చూస్తున్నాయి, ఇయర్స్ వింటున్నాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు బ్రెయిన్ వరకు వెళ్ళింది అనమాట. బ్రెయిన్ స్పైనల్ కార్డ్ ద్వారా బ్రెయిన్ వరకు వెళ్ళింది. సో అలా ఎవరు తీసుకెళ్లారు? ఈ న్యూరాన్స్. ఓకే, సో బ్రెయిన్ నుంచి మనకి ప్రతి ఒక్క పార్ట్ వరకు కూడా న్యూరాన్స్ అనేవి ఇలా ఫైబర్స్ లాగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో అవే ఒక సిగ్నల్ని డిటెక్ట్ చేస్తాయి,
మనం చూస్తున్నాం, దాన్ని డిటెక్ట్ చేసేది ఎవరు? న్యూరాన్స్. వాటిని తీసుకుంటాయి, ఇన్ఫర్మేషన్ని తీసుకొని ఐస్ ద్వారా ఇయర్స్ ద్వారా తీసుకొని ఫైనల్గా బ్రెయిన్ వరకు ట్రాన్స్మిట్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో అలా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి పాస్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో డిఫరెంట్ న్యూరల్ సెల్స్. డిఫరెంట్ అంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో మనకి న్యూరల్ సిస్టమ్ వేరేగా ఉంటుంది, మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో బహుకణ జీవులలో మనకి వేరేగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఒక ఆర్గానిజంతో చూసుకున్నట్లయితే ఇంకో ఆర్గానిజంలో మనకి న్యూరల్ సిస్టమ్ అనేది చాలా డెవలప్ అయ్యి ఉంది. ఓకే, ఎవల్యూషన్ జరిగిన కొద్దీ న్యూరల్ సిస్టంలో కూడా డెవలప్మెంట్ అనేది ఉందన్నమాట. సో మెయిన్గా మనకి ఈ హ్యూమన్లో చూసుకున్నట్లయితే మన హ్యూమన్స్లో మానవుల్లో కనుక చూసుకున్నట్లయితే న్యూరల్ సిస్టమ్ 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఓకే, నాడీ వ్యవస్థ అంతా కూడా కేంద్ర నాడీ వ్యవస్థ అలాగే పరిధీయ నాడీ వ్యవస్థ కింద డివైడ్ అయింది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సో సెంట్రల్ నర్వస్ సిస్టంలో మనకి మెయిన్గా బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఉంటాయి. బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, CORD. brain and spinal cord. Next comes peripheral nervous system. In peripheral nervous system, the nerves coming from brain and spinal cord are included under peripheral nervous system. Peripheral nervous system లో ఏముంటాయి? ఏవైతే నర్వ్స్ మనకి బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ నుంచి వస్తాయో ఆ నర్వ్స్ అన్నీ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కింద పిలువబడతాయి అన్నమాట. సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఏమున్నాయి? బ్రెయిన్, స్పైనల్ కార్డ్. వీటి నుంచి ఏర్పడ్డటువంటి నర్వ్స్ని మనము పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కింద డిఫైన్ చేస్తాం అనమాట. జనరల్గా మనకి ఇక్కడ ఎఫరెంట్ ఫైబర్స్ అండ్ ఇఫరెంట్ ఫైబర్స్ అని ఉంటాయి. అంటే మోటార్ న్యూరాన్స్ అండ్ సెన్సరీ న్యూరాన్స్ అని అంటారు అనమాట. సో ఎఫరెంట్ ఫైబర్స్ అండ్ ఇఫరెంట్. సో సెంట్రల్ నర్వస్ టు ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్, దే క్యారీ ద ఇంపల్స్ టు ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దగ్గరికి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లే వాటిని మనం ఎఫరెంట్ ఫైబర్స్ అంటారు. అంటే సెన్సరీ నర్వ్ ఫైబర్స్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఇఫరెంట్ ఫైబర్స్ వచ్చేసి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి ఆర్గాన్స్ దగ్గరికి తీసుకొస్తాయి ఇన్ఫర్మేషన్ని. అవే టు సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఓకే, సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి అవే ఫ్రమ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ టు ఆర్గాన్స్ వరకు కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాయి ఉంటాయి. ఇక్కడ నుంచి బ్రెయిన్, స్పైనల్ కార్డ్ నుంచి ఆర్గాన్స్కి తీసుకొస్తాయి. దాన్ని మనం ఇఫరెంట్ ఫైబర్స్ అంటాం. ఆఫరెంట్ ఫైబర్స్ ఏం చేస్తాయి? ఆర్గాన్స్ నుంచి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దగ్గరికి తీసుకెళ్తాయి అనమాట ఇన్ఫర్మేషన్. ఓకే, సో అలా పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంతా కూడా డివైడ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ 2 టైప్స్ కింద డివైడ్ అయింది. ఆటోనామస్ అండ్ సోమాటిక్ న్యూరల్ సిస్టమ్. ఓకే, సో జనరల్ డిస్క్రిప్షన్ ఇదంతా కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. నెక్స్ట్ ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో ఆటోనామస్ అండ్ సోమాటిక్. ఆటోనామస్ MOUS, ఆటోనామస్ అండ్ సోమాటిక్. ఓకే, న్యూరల్ సిస్టమ్. నెక్స్ట్ జనరల్గా సోమాటిక్ న్యూరల్ సిస్టంలో మనకు చూసుకున్నట్లయితే అన్ని వాలంటరీ యాక్షన్స్ అన్నీ కూడా ఇవి కంట్రోల్ చేస్తాయి అనమాట. వాలంటరీ యాక్షన్ అంటే ఏంటి? విచ్ ఆర్ అండర్ కంట్రోల్. ఇప్పుడు ఆర్గాన్స్ ఇవన్నీ స్కెల్టల్ మజిల్స్ జనరల్గా ఏంటి? అండర్ కంట్రోల్. ఒక పని చెప్తే కానీ చెయ్యవు. ఇప్పుడు నేను ఈ హ్యాండ్ని మూవ్ చేయాలి అనుకుంటున్నాను, మూవ్ చేయాలి అని ఒక సిగ్నల్ వెళ్తే కానీ ఇవి పని చేయదనమాట. సో స్కెల్టల్ మజిల్స్, వాలంటరీ మజిల్స్ బ్రెయిన్ కంట్రోల్లో ఉంటాయి ఇవి. ఓకే, నెక్స్ట్ ఆటోనామస్ నర్వస్ సిస్టంలో దే ఆర్ నాట్ అండర్ ద కంట్రోల్. ఓకే, సో అవి సపరేట్గా వర్క్ చేస్తాయి. లైక్ కార్డియాక్ మజిల్ అండ్ స్మూత్ మజిల్, దే ఆర్ నాట్ అండర్ కంట్రోల్. ఓకే, అంటే మనం చెప్తే కానీ పని చేయాలని ఏం లేదు. కార్డియాక్ మజిల్స్ ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటాయి, స్మూత్ మజిల్స్ కూడా ఎప్పుడు పని చేస్తూనే ఉంటాయి. సో ఇలా ఈ ఆటోనామస్ నర్వస్ సిస్టమ్ 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది. పారాసింపాథటిక్ ఆటోనామస్ నర్వస్ సిస్టమ్, సింపాథటిక్ ఆటోనామస్ నర్వస్ సిస్టమ్గా డివైడ్ అవ్వడం జరిగింది. పారాసింపాథటిక్ ఆటోనామస్ నర్వస్ సిస్టమ్ అండ్ సింపాథటిక్ ఆటోనామస్ నర్వస్ సిస్టమ్గా డివైడ్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, సో డీప్గా మనం డిస్కస్ చేస్తాము నెక్స్ట్ క్లాస్లో. నెక్స్ట్ న్యూరాన్ యొక్క స్ట్రక్చర్ నార్మల్గా చూసుకున్నట్లయితే మనకి 3 టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉన్నాయి. దిస్ ఇస్ అ మల్టీపోలార్ న్యూరాన్. జనరల్గా మనకి సెరెబ్రల్ కార్టెక్స్లో బ్రెయిన్లో మనకి ఎక్కువ శాతం ఇలాంటి న్యూరాన్సే ఉంటాయి. మల్టీపోలార్ న్యూరాన్స్ అంటే ఒక సెల్ బాడీని మనం సైటాన్, సోమా అని అంటాం. దిస్ ఇస్ అ జనరల్ న్యూరాన్ అనమాట. 3 పార్ట్స్ ఉంటాయి న్యూరాన్లో. 3 పార్ట్స్. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 3 పార్ట్స్. దట్ ఈస్ సెల్ బాడీ, యాక్సాన్, డెండ్రాయిడ్స్. సెల్ బాడీ నుంచి వచ్చేటువంటి ప్రాసెసింగ్స్ చూడండి, మెనీ ప్రాసెసింగ్స్ వస్తున్నాయి బయటికి, అవుట్ గ్రోత్స్ 1 2 3 4 5 6 అలా. అందుకే దీన్ని మల్టీపోలార్ న్యూరాన్ అంటారు. ఓకే, సెల్ బాడీ నుంచి అవుట్ గ్రోత్స్ చాలా వచ్చాయి. మెనీ నెంబర్ ఆఫ్ అవుట్ గ్రోత్స్ ఆర్ కమింగ్ అవుట్ అండ్ హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ మల్టీపోలార్ న్యూరాన్. ఓకే, పోల్స్ చూడండి ఎన్ని పోల్స్ నుంచి బయటకు వచ్చాయి. సో ఇలా డెండ్రైట్స్ సెల్ బాడీ నుంచి మనకి
యాక్సాన్ రావడం జరిగింది, లాంగ్ ఫిలమెంట్ కాల్ యాక్సాన్ అండ్ స్మాల్ ఫిలమెంట్స్ కాల్ డెండ్రాయిడ్స్. సో ఇన్ఫర్మేషన్ అనేది డెండ్రాయిడ్స్ దగ్గరికి రావడం జరుగుతుంది. ఈ డెండ్రాయిడ్స్ నుంచి సెల్ బాడీ నుంచి యాక్సాన్ ద్వారా మళ్ళీ యాక్సాన్ టర్మినల్కి వెళ్తాయి. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఇంకో డెండ్రాయిడ్ ఉంటుంది. ఆ డెండ్రాయిడ్ నుంచి ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇంకొక యాక్సాన్, ఇంకొక న్యూరాన్ నుంచి యాక్సాన్ ద్వారా మళ్ళీ ఇంకొక న్యూరాన్ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఈ స్పేస్ని మనం సినాప్స్ అంటాం. ఈ రెండుకి న్యూరాన్స్కి మధ్యలో ఉండేటువంటి స్పేస్ని సినాప్స్ అంటాం. అండ్ దిస్ యాక్సాన్ ఈస్ గివింగ్ అవుట్ యాక్సాన్ టర్మినల్స్. అండ్ చివరిగా ఉన్నటువంటి ఇక్కడ వీటిని మనము రౌండ్ ఓవల్ షేప్ స్ట్రక్చర్స్ కాల్డ్ సినాప్టిక్ నాబ్స్ అంటాం. దీంట్లో మనకి సినాప్టిక్ వెజిల్స్ ఉంటాయి. ఈ సినాప్టిక్ వెజిల్స్లో మనకి న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. సినాప్టిక్ వెసికల్స్ ఉంటాయి. దీంట్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ద్వారానే ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది అన్నమాట. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో యాక్సాన్ పైన మనకి షీట్ ఉంటుంది. దాన్ని మనం మైలిన్ షీట్ అంటాం. యాక్సాన్ ఈస్ కవర్డ్ బై అ షీట్ కాల్ మైలిన్ షీట్. అండ్ ఇన్సైడ్ దిస్ మైలిన్ షీట్ వీ హ్యావ్ ఎ సెల్ కాల్ స్వాన్ షెల్. ఈ స్వాన్ షెల్ నుంచి మైలిన్ షీట్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, సో మైలిన్ షీట్ ఉండడం లేకపోవడం బట్టి మనకి 2 types ఆఫ్ న్యూరాన్స్ ఉన్నాయి. దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రజెన్స్ ఆర్ అబ్సెన్స్ ఆఫ్ మైలిన్ షీట్. 2 types ఆఫ్ న్యూరాన్స్ ఆర్ ప్రెజెంట్. మైలిన్ షీట్ ఉందా, ఈ తొడుగు ఉండడం లేని దాన్ని బట్టి న్యూరాన్స్ 2 రకాలుగా డివైడ్ అయింది. మైలినేటెడ్ న్యూరాన్స్, నాన్ మైలినేటెడ్ న్యూరాన్స్. మైలినేటెడ్ న్యూరాన్స్ వచ్చేసి ఇవి జనరల్గా మనకి ఫాస్ట్ ట్రాన్స్మిషన్కి యూజ్ అవుతాయి అనమాట. మైలిన్ షీట్ ఉంది కదా ఇక్కడ చూడండి, ఈ గ్యాప్స్ని మనం నోడ్స్ అంటాం. ఇక్కడ ఈ పోర్షన్ని మనం నోడ్స్ ఆఫ్ రాన్వియర్ అని పిలవడం జరుగుతుంది. సో ఇన్ఫర్మేషన్ అనేది ఇలా జంప్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ ఫాస్ట్గా ట్రాన్స్మిషన్ జరుగుతుంది. ఈ మైలిన్ షీట్ లేకపోతే ట్రావెల్ అవ్వాలి ఇలా. సో అందుకే ఇలా స్ట్రైట్గా ట్రావెల్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ స్లోగా పాస్ అవుతుంది. ఇక్కడ నాన్ మైలినేటెడ్ న్యూరాన్స్లో స్లో ట్రాన్స్మిషన్. ఇవి జనరల్గా మనకి ఆటోనమస్ నర్వస్ సిస్టంలో ఉంటాయి. మైలిన్ షీట్స్ వచ్చేసి స్పైనల్ నర్వ్స్లో అండ్ క్రేనియల్ నర్వ్స్లో మనకి ఎక్కువగా మైలినేటెడ్ న్యూరాన్సే ఉంటాయి. అండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఫాస్ట్గా ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, చూడండి నర్వ్ ఇంపల్స్ ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే చెప్పండి కదా, డెండ్రాయిడ్స్ నుంచి సెల్ బాడీ నుంచి యాక్సాన్ నుంచి సినాప్టిక్ నోబ్స్ నుంచి నెక్స్ట్ న్యూరాన్కి, ఇంకొక న్యూరాన్కి వెళ్తుంది. అలా ఇక్కడ కింద న్యూరానే ఉండాలని లేదు, మజిల్ కూడా ఉండొచ్చు, లేదా స్కెలిటల్ మజిల్ కూడా ఉండొచ్చు. ఓకే, సో ఇలా ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ బేస్డ్ ఆన్ ద ఫంక్షన్ ఆర్ presence or absence of the myelin sheet. 2 types of neurons are there, myelinated neuron, non-myelinated neuron, and based on the processing produced. ఇక్కడ ఎక్కువ వచ్చాయి కాబట్టి many processing are present from the cell body and it is called multipolar neuron. ఇవి జనరల్గా మనకి cerebral cortexలో కనిపిస్తాయి. bipolar neuron అంటే ఏంటి అంటే సెల్ బాడీ ఇలా ఉందనుకోండి, సెల్ బాడీ నుంచి ఇలా ఓన్లీ టూ ప్రాసెసింగ్స్ వస్తాయి. ఒకవైపు వచ్చేసి డెండ్రాయిడ్స్ ఉంటాయి, ఇంకో వైపు వచ్చేసి యాక్సాన్ అని పిలుస్తాం. ఇటువైపు ఏమో డెండ్రాయిడ్స్ ఉంటాయి. ఓకే, దాన్ని మనం బైపోలార్ న్యూరాన్ అంటాం. అండ్ యూనిపోలార్ న్యూరాన్ అంటే ఏంటి అంటే ఒక సెల్ బాడీ ఉంటుంది, దీని నుంచి ఓన్లీ ఒకటే ప్రాసెసింగ్ వస్తుంది, దాన్ని మనం యాక్సాన్ అని పిలుస్తాం. పొడుగ్గా కూడా యాక్సాన్ ఉంటుంది. ఒక చివరన డెండ్రాయిడ్స్ ఉంటాయి, ఇంకో చివరన మనకి యాక్సాన్ టర్మినల్స్ ఉంటాయి అన్నమాట. ఇలా సో సెల్ బాడీ సింగిల్ ప్రాసెసింగ్ వస్తే మనం యూనిపోలార్, 2 ప్రాసెసింగ్స్ వచ్చాయి కాబట్టి బైపోలార్. ఇక్కడ చాలా వచ్చాయి సెల్ బాడీ నుంచి, అందుకే దీన్ని మనం మల్టీపోలార్ న్యూరాన్ అని పిలుస్తాం. దిస్ ఇస్ అ జనరల్ బేసిక్ యూనిట్ ఫర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇంపల్సెస్. ఇన్ఫర్మేషన్ అనేది ఇలా పాస్ అవుతుంది. ఒక సిగ్నల్ వచ్చిందనుకోండి, డెండ్రైడ్స్ రిసీవ్ చేసుకుంటాయి, దెన్ దే విల్ సెండ్ టు సెల్ బాడీ అండ్ దెన్ దే విల్ సెండ్ టు యాక్సాన్ అండ్ ఫైనలీ టు నెక్స్ట్ న్యూరాన్ బై synaptic knobs. Next, inside the cell body if you can see nucleus and some granules are present. కొన్ని గ్రాన్యూల్స్ ఉన్నాయి, వాటిని మనం నీజల్ గ్రాన్యూల్స్ అంటాం అనమాట. ఓకే, సో ఇలా ఒక క్యారెక్టరిస్టిక్ న్యూరాన్ గురించి చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది న్యూరాన్. ఓకే, ఇవన్నీ ఫస్ట్ ఇయర్లో మీరు చూసారు, బట్ ఇంట్రడక్షన్ అనేది ఉండాలి. సో మనకు సెంట్రల్ నర్వ్ సిస్టంలో ఏమేమి పార్ట్స్ ఉన్నాయి? 2 parts, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. First we'll start with the brain. So if you see the general brain structure, this is the brain structure. Okay, now after understanding everything, you will understand all this, the diagram. You will understand the diagram. Okay, so brain ki manaku 3 parts kinda divide ayindi. How many parts it has been divided? 3 parts. Forebrain, midbrain and hindbrain.
3 parts. సో ముందు మామూలుగా మన ఈ క్రేనియంలో ఉంది. బ్రెయిన్ ఎక్కడ ఉంది లొకేషన్? ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్సైడ్ ద క్రేనియం. బ్రెయిన్ ఈస్ ప్రజెంట్ ఇన్సైడ్ ది క్రేనియం. క్రేనియం లోపల మనకి బ్రెయిన్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ బ్రెయిన్ ఈజ్ ట్రావెలింగ్ ఇంటూ ద వెర్టిబ్రల్ కాలమ్ యాజ్ స్పైనల్ కార్డ్. దీన్ని మెడిలో ఆబ్లాంగేటా కింద స్పైనల్ కార్డ్ అనేది మనకు వెర్టిబ్రల్ కాలంలో వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇట్ ఈస్ రన్నింగ్ అవుట్ సైడ్. ఇట్ ఈస్ రన్నింగ్ అవుట్ సైడ్. బ్రెయిన్ ఈజ్ రన్నింగ్ అవుట్ సైడ్ ఇంటూ ద వెర్టిబ్రల్ కాలం. క్రేనియం నుంచి, ఓకే, క్రేనియంలో నుంచి బయటికి వెళ్తుంది వెర్టిబ్రల్ కాలం. వెర్టిబ్రల్ కాలం అంటే ఏంటి? వెన్నుముక్క లోపల మనకి స్పైనల్ కార్డ్ ట్రావెల్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్రేనియంలో మనకి బ్రెయిన్ ఉండడం జరుగుతుంది. ఓకే, సో జనరల్గా బ్రెయిన్ అనేది 3 లేయర్స్తో మనకి కవర్ అయి ఉంటుంది. ఆ 3 లేయర్స్ని మనం మెనింజెస్ అంటాం అనమాట. బ్రెయిన్ జనరల్గా ప్రొటెక్టెడ్. ఎలా ప్రొటెక్ట్ అయింది? సెన్సిటివ్ ఆర్గాన్ కదా, బ్రెయిన్ ఈజ్ వెరీ సెన్సిటివ్ ఆర్గాన్. సో ఇవి అన్నీ ప్రొటెక్ట్ అయి ఉండాలి. సో అందుకే క్రేనియం లోపల ప్రొటెక్ట్ అవుతుంది. అండ్ 3 లేయర్స్తో ఇది ప్రొటెక్ట్ అయ్యింది. అదేంటి అంటే ఇన్నర్ మోస్ట్ పయా మ్యాటర్. బ్రెయిన్ ఇలా ఉంది కదా, బ్రెయిన్కి లోపల ఉన్నటువంటి లేయర్ని మనం పయా మ్యాటర్ అంటాం. అండ్ మధ్యలో ఉన్నటువంటి లేయర్ని అరాక్నాయిడ్ మ్యాటర్. అండ్ అవుటర్ మోస్ట్ లేయర్ని మనం డ్యూరా మ్యాటర్ అంటాము. ఓకే, సో ఇలా మనకి 3 లేయర్స్ ఉన్నాయి బ్రెయిన్కి. ఎన్ని? 3. ఇన్నర్ మోస్ట్ లేయర్ని పయా మ్యాటర్, మిడిల్ లేయర్ అరాక్నాయిడ్ మ్యాటర్, అండ్ అవుటర్ మోస్ట్ లేయర్ని మనము డ్యూరా మ్యాటర్ అన్నాం అనమాట. సో దీస్ 3 లేయర్స్ ఆర్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ కవరింగ్ ద బ్రెయిన్ అండ్ ప్రొటెక్టింగ్ ద బ్రెయిన్. ఫస్ట్ ఈస్ క్రేనియం, సెకండ్ మెనింజెస్. ఈ 3 లేయర్స్ని మనం ఏమంటాం? మెనింజెస్ అంటాం అనమాట. నెక్స్ట్ వన్ మోర్ ఈజ్ ఆల్సో ప్రొటెక్టింగ్ ద బ్రెయిన్, దట్ ఈస్ ఫ్లూయిడ్. దట్ ఈస్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. ఓకే, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ వచ్చేసి దిస్ ఈస్ ప్రజెంట్ బిట్వీన్ ద లేయర్స్ ఆఫ్ ద బ్రెయిన్ అండ్ దిస్ ఈజ్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్స్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ ప్రొటెక్టింగ్ ద బ్రెయిన్. షాక్ అబ్జర్బర్ లాగా పనిచేస్తుంది అనమాట. ఓకే, చిన్న ఏమైనా దెబ్బలు కానీ గాయాలకు తగిలినట్లయితే కనుక తలకి ఈ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ బ్రెయిన్కి ఎక్కువ గాయం కాకుండా, అంటే దెబ్బ తగలకుండా చూస్తూ ఉంటుందన్నమాట. సో దీస్ 3 ఆర్ ద ప్రొటెక్షన్స్ విచ్ ఆర్ మెయిన్లీ protecting the brain. Okay, so next we'll see about the brain in the next class. Okay.